చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాస లక్ష కుంకుమార్చన వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి పూజలో వందలాది జంటలు పాల్గొని కుంకుమార్చన చేశారు. అనంతరం భక్తులకు వెండి ప్రతిమ ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేస్తున్నారని ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. దేవస్థానం మెయింటెనెన్స్ వాళ్ళకి చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. మేము ఈరోజు పట్టణం నుంచి ఇక్కడికి వచ్చినాము. మాది వెంకటేశ్వరమూర్తి గారికి వెంకటేశ్వర మేము అనుకోకుండా ఈరోజు తెల్లవారి రాజేష్కి ఫోన్ చేసి ఈరోజు దర్శనం చేసుకోవాలి ఈరోజు రేపు ఎప్పుడు చెప్పుకోండి అనుకోకుండా ఆయన ఈరోజు మార్చింది. అంటే చాలా బాగుంటుంది, చాలా మంచి నేను చెప్పిన తర్వాత మేము వచ్చాము. ఎంతో బాగా జరిగింది మాకు దర్శనం. మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ గైడెన్స్ కూడా ఎంత బాగా ఇస్తున్నారు. ఎంత తీసుకోవాలి, టికెట్ ఎక్కడ తీసుకోవాలి, దర్శనం బాగా అయింది. అమ్మవారి దర్శనం బాగా అయింది. మేము హిమాచల్ చేస్తారు మా చేత చేయించారు. చాలా బాగా జరిగింది. అరగంట 1 గంట పాటు జరిగింది. స్వామి వాళ్ళు మాత్రము అన్ని చాలా చక్కగా వివరించారు. బాగా అర్థమైంది, బాగా చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వస్తున్న ప్రజలు కూడా అందరూ బాగా సంతోషించారు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దేవస్థానంకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.